ఏపీలో డిజిటల్ సేవలు నెక్స్ట్ లెవెల్కి వెళ్లబోతున్నాయి. ప్రజలు ఇక మీదట సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా చేస్తోంది కూటమి సర్కార్. వాట్సాప్లోనే 153 పౌర సేవల్ని అందించనుంది. పౌర సేవలన్నీ ఒకే ప్లాట్ఫామ్ పైకి అందుబాటులోకి తేనుంది. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ 153 పౌర సేవలు అందించనున్న సర్కార్. www.ap.gov.in లో పూర్తి ప్రభుత్వ సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకుని వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించనుంది. మరికొద్ది రోజుల్లోనే ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి రానుంది. కుల ధృవీకరణ సర్టిఫికెట్ మొదలుకొని ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం వరకు అన్ని వాట్సాప్లోనే పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సర్కార్. ప్రస్తుతం ప్రపంచంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రమే ఒకే ప్లాట్ఫామ్ పై పౌర సేవలు అందిస్తోంది. యుఏఈ తరహాలో ఏపీ ప్రభుత్వం ఒకే ప్లాట్ఫామ్ పై అన్ని రకాల పౌర సేవలను అందించనుంది. ఇక మీదట ఒక్కో శాఖ సమాచారం కోసం ఒక్కో వెబ్సైట్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. www.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే చాలంటున్నారు మంత్రి లోకేష్. మొత్తం 153 రకాల పౌర సేవలు వాట్సాప్ ద్వారా అందిస్తామంటున్నారు. Only one country, sir. UAE. United Arab Emirates, sir. Only country end to end they have been able to do on single platform, sir. So WhatsApp is the beginning. WhatsApp is the road. గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే ప్రభుత్వ వెబ్సైట్స్ కూడా ఇంకేం ఉండవు. దిల్ బి ఓన్లీ సింగిల్ వెబ్సైట్ కాల్డ్ ap.gov.in and there will be a simple search bar. So government data మొత్తం will be searched, can be searched, access there. ఆ సెర్చ్ బార్ లో కూడా వెళ్ళి సింపుల్ గా నాకు పెన్షన్ రావట్లేదు అని కొడితే వర్క్ ఫ్లో వాట్సాప్ లో ఏదైతే వర్క్ ఫ్లో ఉందో ఆ వర్క్ ఫ్లో విల్ స్టార్ట్ దేర్. అట్లా మొత్తం గవర్నెన్స్ ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం. సో ఇదేదో ఇట్ ఈస్ నాట్ అ డాగ్ అండ్ పోనీ షో ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నాట్ అ వ్యానిటీ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ అబౌట్ ట్రూ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు ద ఎండ్ మ్యాన్. ఏ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చినా యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా తయారు చేయాలన్నారు. యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఏది మనం తయారు చేసినా యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. అల్టిమేట్ గా వాట్ ఇస్ ది వాల్యూ అడిషన్ దే కెన్ గివ్, దే హావ్ టు ఎక్స్ప్లెయిన్. జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేయడానికి అనుసరిస్తున్న విధానాన్ని రీఇంజనీరింగ్ చేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. విద్యాశాఖలో అపార్ ఐడి జారీ సమయంలో ఎదురైన ఇబ్బందులను ప్రస్తుతం మార్పు చేసి సరిచేస్తున్నారు. మరో 10 రోజుల్లో వాట్సాప్ పౌర సేవలు అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు అధికారులు.